మనందరికీ తెలుసు నిన్న సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయం దగ్గర ఎలాగ బోనాలు సమర్పించారు. ఇవాళ రంగం కూడా జరిగింది. అయితే ఇక్కడ సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఉత్సవాల్లో జోగినీలు ఇప్పుడు నిరసన వ్యక్తం చేస్తున్నారు. తమకు కనీస గౌరవం ఇవ్వడం లేదని, బోనాలతో వస్తున్న తమను అడ్డుకున్నారంటూ వాళ్ళంతా మండిపడుతున్నారు. పోలీసులు తమను తోసేశారని ఎన్నిసార్లు చెప్పినా ప్రాధాన్యత దక్కడం లేదు అనంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వారం రోజుల్లో మళ్లీ బోనాలు సమర్పిస్తామని ప్రకటించారు జోగిని శ్యామల. మంత్రి హామీ ఇచ్చినా అధికారులు మాత్రం తమను అసలు పట్టించుకోవడం లేదన్నారు. అది లష్కర్ బోనాల్లో జోగినీలు బోనాలు సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది. అయితే నిన్న ఊహించని విధంగా ఒక్కసారిగా క్రౌడ్ ఎక్కువ కావడంతో అక్కడ తొక్కిసలాట జరిగింది. పోలీసులు తమను అడ్డుకున్నారంటూ వారంతా కూడా ఇప్పుడు ధర్నా చేపట్టారు. మా ప్రతినిధి సుచిత ఉన్నారు అప్డేట్స్ అందించడానికి. సుచిత, మంత్రి చెప్పారు అయినా సరే మాకు అక్కడ కింద గ్రౌండ్ లెవెల్లో మాత్రం తగిన గౌరవం ఇవ్వట్లేదు అని అంటూ జోగినీలంతా ఇప్పుడు ధర్నా చేస్తున్నారు. ఒకసారి మీరు ఎక్కడున్నారు, అలాగే డీటెయిల్స్ ఏంటి మీకు చెప్పండి. సుమతి, నిన్న దాదాపు కొన్ని వేల మంది, దాదాపు ఎంతమంది వచ్చారో కూడా కరెక్ట్గా చెప్పలేము మనం. అంతమంది అమ్మవారి దర్శనం కోసం వచ్చారు. మరొకవైపు బోనాలు కూడా తీసుకొని వచ్చారు. దానిలో భాగంగా శివశక్తులు కూడా, జోగినీలు కూడా అయితే అమ్మవారికి గత కొన్ని వందల ఏళ్ల నుంచి కూడా వాళ్ళ అమ్మవారికి మేము బోనం సమర్పిస్తామంటూ కూడా నిన్న ఆట పాటలతో కూడా వచ్చారు. అయితే వచ్చాక ఇక్కడ జరిగిన తోపులాట్ల భాగంగా ఒక పోలీస్ నెట్టడంతో అయితే ఒక జోగిని యొక్క బోనం కింద పడింది. దాంతోనైతే వాళ్ళు ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు నిన్న మేము ఎన్ని ప్రభుత్వాలు మారినా కానీ మేము ఖచ్చితంగా ప్రతి సంవత్సరం కూడా వస్తాము అంటూ కూడా చెప్తున్నారు. అలాగే నిన్న వాళ్ళు ఇదంతా కూడా జరిగి ఇబ్బంది పడి ఈరోజు మార్నింగ్ ధర్నా చేయడానికి ముందుకొస్తే వాళ్ళని ప్రభుత్వం మీద శాంతి చర్చలకు కూడా పిలిచిన వాళ్ళు వచ్చి ఇక్కడ మహంకాళి దేవాలయంలో మనం చూసాం. చాలా ఎండగా కూడా ఉండింది. చాలా మంది భక్తులు బోనంతో వచ్చిన వాళ్ళు కళ్ళు తిరిగి పడిపోయారు. ఎండ తీవ్రత కూడా ఎక్కువగా ఉండింది. అలాగే కింద పోలీసులు కూడా అంతే దురుసుగా ప్రవర్తించారా, అంత ఆలస్యమైందా, 2-3 గంటలు వెయిట్ చేశామని చెప్పి చాలా మంది భక్తులు మనతో కూడా మాట్లాడారు బిగ్ టీవీతో. సుమతి, దీంట్లో రెండు ఉన్నాయి. ఎందుకంటే ఒకవైపు ఎండగా ఉంది, భక్తులు ఇబ్బందులు పడ్డారు. మరొక వైపు పోలీసు వాళ్ళకు కూడా అంతమంది క్రౌడ్ని హ్యాండిల్ చేయలేకపోయారు. క్రౌడ్ విపరీతంగా వచ్చేసరికి క్రౌడ్ని హ్యాండిల్ చేయలేకపోయారు. మరొక వైపు బోనాలు తీసుకొని వచ్చే ఆడవాళ్ళందరికీ సపరేట్ లైన్ ఏర్పాటు చేశారు. ఫస్ట్ మార్నింగ్ అవర్స్లో అయితే ఖచ్చితంగా బోనాలు తీసుకెళ్లే ఆడవాళ్ళందరూ ఒకవైపు వెళ్ళారు. మిగిలిన వచ్చే మగవాళ్ళు కానీ, దర్శనంకి వచ్చే భక్తులు కానీ. రైట్, మా ప్రతినిధి సుచిత ప్రస్తుతం అక్కడ సికింద్రాబాద్ మహంకాళి టెంపుల్ ఆవరణలే ఉన్నారు. అయితే నిన్న భారీగా ఎండ ఉంది, మనందరికీ తెలుసు. విపరీతమైన ఎండ, దానికి తోడు అక్కడ ఒక్కసారిగా భక్తులు రావడంతో కూడా తొక్కిసలాట ఏర్పడింది. పోలీసులు అసలు కంట్రోల్ చేయలేని పరిస్థితుల్లోకి వెళ్ళిపోయింది. ఒకసారి జోగిని శ్యామల మాట్లాడారు. ఏం మాట్లాడారు ఒకసారి విందాం. ఎలా చేసినా మేమైతే బోనాలు చేయడం మాత్రం, ఎందుకంటే చాలామంది అసంతృప్తితో ఉన్నారు. వాళ్ళందరూ తృప్తిగా చేపిస్తామని శాసనసభ సభ్యులు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు అన్నారు. మీరు బాధపడకండి అమ్మా, మళ్ళీ మీరు బోనాలు చేయండి, మారు బోనం చేయండి, నేను సహకరిస్తాను. ఖచ్చితంగా మా శివశక్తులకు మా ఉనికిని కాపాడుకోవడానికి వాళ్ళు ఖచ్చితంగా సపోర్ట్ చేయాలి. వాళ్ళు సపోర్ట్ చేయకపోతే ఏ ప్రభుత్వం మాకు అలా సపోర్ట్ చేస్తుందో ఆ ప్రభుత్వంతో మేము ఉంటాం. ఎలా చేసినా మేమైతే బోనాలు చేయడం మాత్రం, ఎందుకంటే ప్రభుత్వాలు ఎన్ని వచ్చినా ఎన్ని వెళ్ళినా మేము మాత్రం ప్రతి సంవత్సరం అమ్మవారికి బోనాలు సమర్పిస్తాము, మాకు తగిన ప్రాధాన్యత ఇవ్వాలి అని చెప్పి జోగిని శ్యామల కోరుకుంటున్నారు. మా ప్రతినిధి సుచిత జాయిన్ అవుతున్నారు. రైట్ సుచిత, ప్రస్తుతం ఎలా ఉంది అక్కడ పరిస్థితి? రంగం జరిగింది, ఇప్పుడు అంత సజావుగానే ఉందా? ఏం చెప్తున్నారు మరి దీనిపైన పోలీసులు? నిన్నటి నుంచి కూడా పోలీసులు నిత్యం పహారా కాస్తున్నారు. మొన్న మధ్యాహ్నం నుంచి కూడా పోలీసులు మొత్తం ఆవరణంతా కూడా కంట్రోల్లోకి తీసుకున్నారు. వచ్చిన ప్రతి భక్తులు
భక్తుడికి కూడా అక్కడ అమ్మవారి దర్శనం త్వరగా అవ్వాలని చెప్పి ఏర్పాట్లు చేశారు. అయినప్పటికీ కూడా ఊహించని విధంగా ఎక్కువ భక్తులు రావడంతో ఇలాంటి పరిస్థితి ఏర్పడింది అని చెప్పి ఇటు పోలీసులు చెప్తున్నారు. కానీ క్యూ లైన్లలో గంటల తరబడి వేచి చూడాల్సి వచ్చింది. మాకు 2-3 గంటలు చిన్న పిల్లల్ని తీసుకొని బోనాలు తీసుకొని అమ్మవారి దగ్గరికి వెళ్ళేటప్పటికి బోనం ఒక ఘటంగా తయారవుతుంది, చాలా బరువెక్కిపోతుంది. సో అలాంటి పరిస్థితుల్లో కూడా మేము చాలాసేపు వెయిట్ చేశాము, చాలా ఆలస్యమైంది అంటున్నారు. కానీ ఒక్కసారిగా భక్తులందరూ రావడం, అలాగే వీవీఐపీల తాకిడి కూడా కొంచెం ఎక్కువగా ఉండడంతో భక్తులు కొంచెం అసహనాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. మళ్ళీ ఏదైతే జోగినిలో ఇప్పుడు ధర్నా చేస్తున్నారో వాళ్ళు మారు బోనం తీసుకొచ్చి మళ్ళీ సమర్పిస్తే పూర్తి ఏర్పాట్లు చేస్తామని చెప్పి మంత్రి కూడా హామీ ఇవ్వడంతో వాళ్ళంతా కూడా శాంతించారు.